మీరేం కంగారు పడకండి. మీ ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది. మీరు ఏడవద్దు. మీరు ఏడవడానికి మేము పోరాడుతలేదు చెప్పండి. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది. మీకు న్యాయం జరుగుతుంది. మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత 7 నెలల నుంచి తెలంగాణలో రకరకాలుగా ఇష్యూ చేస్తున్నారు. ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే పడాలి. కొడుకు వీనికి శిక్ష చూడాలి. కొడక ఎంత చేశారో అని అసలు కడుపుకి అన్నం తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను? చొప్పు తీసుకొని కొడతా. ఎవరు లేరు అనుకుంటున్నావా? ఏపీ తెలంగాణలో మేమున్నాం రా, మేమున్నాము. నీ అంత చూస్తాం, నీ అంత చూస్తాం. ఎంత మంది తిడతావురా నువ్వు? మీడియా వాళ్ళని తిడుతున్నాడు, పోలీసులు తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ బాధ నీకు అర్థం కాదా శ్రీనివాసు? ఈ రోజు నువ్వు జైల్లో లెక్క పెట్టాలి. నువ్వు అర్థమైందా? చిప్ప కూడా తినిపించాలి. వీరికి మహిళా జైల్లో పెట్టకండి. అక్కడ కూడా వీరి పీట వేసుకొని వీరి నిజ రుసులు చూపిస్తాడు. వీరి మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాకండి. అక్కడ కూడా ఒక గూడు పుటాన్ని నడిపిస్తాడు. తెలంగాణలో మాధురి పేరంటే ఎంత మాట్లాడేవరా నువ్వు? ఇప్పుడు రారా? ఆ రోజు పోలీసులు నన్ను ఎవరు చేయలేరు. ఆ ఘోరాన్ని అన్నావు. ఈ రోజు కొడక నీకేం చేయలేదు చేస్తారు, నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఖబర్దార్. సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది. కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకు గౌరవప్రదమైనది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన సాధు సత్పురుషుల నుంచి నేను ఎలాగైతే కాశీ క్షేత్రం నుంచి ఒక అఘోరాకార లెటర్ ఇచ్చానో అలాగే కృతజ్ఞత లెటర్ కూడా నేను ఇప్పిస్తాను. ఒక అధికారులందరూ వాళ్ళ కుటుంబాలందరినీ దూరం తీసుకెళ్లి ఇక్కడ భార్య పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం పోయినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాధురి గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు బాలకృష్ణ గారికి, ఆజాద్ అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, రాజేష్ నాథ్ గురువు గారికి అక్కడి నుంచి అఘోర అఖాడ నుంచి 4-5 రోజులు ఎంతో బలమైన ప్రయత్నం చేసినందుకు మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు అర్ధనారీశ్వరం రావడం చేత ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం రావడం అనేది నిజంగా గౌరవంగా అనిపిస్తున్నది. ఒక సాధువునైనా నాకు గవర్నమెంట్ నుంచి కొట్లాడుతుంది. ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ పోయి కేసు పెట్టినందుకు ఒక ధర్మం న్యాయం చూసుకుంటే ఈ రోజు అరెస్ట్ చేశారు చూడు. స్టార్ట్ ఆఫ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ కి నమస్తే అండి. ఇలాంటి మాకు సేవలు ప్రతి ఒక్కరు అందిస్తున్నందుకు ఇలాంటివి ఎన్నో చాలా అవుతున్నాయి. ఇలాంటి ప్రతి ఒక్కరు ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి వేస్ట్ గా కొడుకుని మాత్రం చెప్పుతో కొట్టుకున్న మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళకి చెప్తున్నాడు. అన్యాయం చాలా చేస్తాడు. ప్రతి ఒక్క పిల్లకి అన్యాయం చేస్తాడు. మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బానే ఉన్నారు, తినడము తాగడం ఇవన్నీ జరిగినాయి అని అందరికి తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్? మేము ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లలు ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసుడిలాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేశాడు. రాజుగారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూస్తాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటారండి. ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ మృత్యుస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, భాను గారు, న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు సహాయం చేశారండి.
ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకే అంగం లేని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము అంటే నాకున్న సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి. అది ఏమంటే డాక్టర్ గారిని మీరు అడగాలి. అది డాక్టర్ సంబంధించి. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి, నరబలి గురించి అంటే వేరే వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పొలిటీషియన్స్ తో మాట్లాడేదండి. పొలిటీషియన్లతో మాట్లాడదా? ఓకే, ఏమని మాట్లాడేది అట్లా పొలిటీషియన్లతో? పేర్లు చెప్పకూడదు తెలియదు కానీ మన తెలంగాణ మాజీ ఆయన దుర్భాషలాడడం తర్వాత ఎన్నో కేసులు పెట్టారు. అంబేద్కర్ గారి విషయంలో ధర్మరక్షణ కోసం అని చెప్పేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నిటికీ ఒక ఆశాకిరణం అనుకున్న ఆ మహానీయుడి పైన కూడా అలాంటి అవాంఛనమైన దుర్భాషలు ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ వల్ల జోగినీలకు చెడ్డ పేరు, వాళ్ళకి జోగినిల వ్యవస్థ కూడా చెడ్డ పేరు. వాళ్ళ జోగిని కాదని నిర్ణయించారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, సాధు సత్పురుషులందరూ ఒక అఘోర అఖాడ నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు ఆ అఘోర అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు. అఘోరి శ్రీనివాస్ డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు. మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కోసం పూజలు చేస్తారు కదా, ఖచ్చితంగా. అవునవును, వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా వస్తారు. అవునవును, వీళ్ళు కూడా పూజలు చేసి మమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది కాకూడదనే కదా ఒక శివరుద్ర సాధు ఈ రోజు బయటికి వచ్చింది. ఏంటంటే వేసుకున్న ఈ వేషాధారణ వల్ల మిగతా వాళ్ళందరికీ ఉన్న ఎవరైతే సమాజంలో సాధు సత్పురుషులే ఇలా ఉంటారేమో అన్న ఒక అపవాద పోతుంది కదా స్వామి. ఈ రోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఛానలైజేషన్ లో ధర్మం ఏందో, నిజమేందో, నీతి నియమాలు ఏందో చెప్పాం కదా మనందరము. చెప్పడం వల్ల ముఖ్యంగా జరిగింది ఏమిటి? ఇలా ఉండదు, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి. మోసపూరితంగా రావడం అనేది తమిళనాడు రాష్ట్రంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అని చెప్పి ఒక ట్రస్ట్ది మీరే ఇచ్చారు, డీటెయిల్స్ అన్ని వచ్చాయి. దాని ద్వారా అక్కడ బహిష్కరణ జరిగిందన్నారు, ఇండోర్లో బహిష్కరణ జరిగిందన్నారు, డాక్యుమెంట్ వచ్చింది. అలాగే తెలంగాణలో ఏపీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మనందరం బహిష్కరణ చేశాము. కానీ సంవత్సరం నుంచి మనందరం ఎక్కడ ప్రయత్నాలు ఎలా చేసినా కూడా ఊరుకున్నాం. ఈ వర్షిణి అనే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు పిలవండి. ఆ తల్లిదండ్రుల బాధ ఒకసారి మీరు చూడండి. ఏ తల్లిదండ్రులైనా సరే 3 నెలల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మనస్సాక్షులు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఆయన గారు ధైర్యంగా లైవ్ వీడియో కాల్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆజాద్ గారికి ఆ విషయంలో కంప్లైంట్ చేశారు. ఆజాద్ గారు కూడా ఆ కేసు ఆజాద్ గారు టేకప్ చేస్తున్నారు. అంటే తదుపరి నిర్ణయాల్లో లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంగానే మనం చట్టపరంగా ముందుకు పోతున్నాం. సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది. ఆ పేరెంట్స్ మీరు మాట్లాడండి. ఆనరబుల్ మహిళా కమిషన్ లో ఆ రోజే మేము పిటిషన్ కూడా ఫైల్ చేసాం. ఆ రోజు కూడా అదే రోజు మేము ఫైల్ చేయడం జరిగింది. ఓకేనండి. సో దానికి సంబంధించి చైర్పర్సన్ వారు కూడా దాన్ని స్వీకరించారు. ఆ ఎవిడెన్స్ కూడా మేము ఆ రోజే మేము సబ్మిట్ చేశాము మహిళా కమిషన్ వారికి. సో దానికి సంబంధించి వర్షిణి వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి న్యాయ సంబంధమైన అంశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా విషయం కానీ నేను సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు టచ్లో ఉన్నారు, దాదాపు 20 రోజుల నుంచి మాకు టచ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ రోజు కూడా మేము పిటిషన్ వేసాం మహిళా కమిషన్ లో. మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ఒకసారి నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా పిటిషన్ అది కూడా మహిళా కమిషన్ లో పెండింగ్ ఉందని మీ అందరూ చెప్తున్నాను. ఏమంటే మీరు వాళ్ళతో మాట్లాడండి.